హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటంటే బ్యాచిలర్స్‌కి సండే వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇదంతా ఏంటని చూస్తున్నారా? సండే వచ్చిందంటే చాలు ఖచ్చితంగా మా రూమ్‌లో అయితే బిర్యానీ లేదా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఇంకా అంతకు మించి అయితే ఇంకేం చెయ్యము. అంటే నార్మల్‌గా మటన్, ఫిష్ అలా తెచ్చుకుంటారు కదా! అవి మాత్రం మా రూమ్‌లో ఏం వండరు. ఓన్లీ చికెన్, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అంతే తప్ప ఇంకేం చెయ్యము. అంటే మాకు వండడం కూడా చికెన్ ఒక్కటే వచ్చు కాబట్టి చికెన్ బిర్యానీ చేయడం అయితే నేర్చుకున్నాను. సో, ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. మనం ఫస్ట్ అయితే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి మసాలాలన్నీ పట్టించి. తర్వాత రైస్‌లో మనం బిర్యానీ ఆకులు, ఇంకా మసాలాలు వేసి మసాలా దినుసులుంటాయి కదా! అవేసి రైస్‌నైతే ఒక 75% ఉడికించాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పైన ఈ రైస్‌నైతే వేయాలి. వేసి మళ్ళీ దీన్ని ఆ రెండిటిని కలిపేసి ఒక 25 మినిట్స్ ఉడికిస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసేయండి మన బిర్యానీ ఎంత బాగుందో కదా! సో మీలో కూడా ఎవరైనా బ్యాచిలర్ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బిర్యానీ చేయడం. చూసారు కదండీ మన బ్యాచిలర్స్ బిర్యానీ చూడ్డానికి ఏ విధంగా ఉందో, తింటే మాత్రం టేస్ట్ అదిరిపోయింది. ఆ మాట నేను చెప్పట్లేదు, నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ అయితే మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో కూడా బ్యాచిలర్ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.